వెల్కమ్ బ్యాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. 4 గంటలకు పైగా కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకొచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో వివరాలు అందిస్తారు. ప్రవీణ్, ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇవాళ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా నిరసన కూడా చేపట్టింది. అదేవిధంగా మున్సిపల్లో దాంతోపాటుగా నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు కూడా తెలిసింది. ఆ తర్వాత మాత్రం హైదరాబాద్కి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా చాలా వరకు కూడా చేరుకున్నారు. వారితో పాటుగా ఆ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వారితో పాటుగా ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన క్యాడర్ అంతా కూడా హైదరాబాద్కి చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక పక్క తెలంగాణ భవన్ కావచ్చు, అదేవిధంగా నందినార్ నివాసం ఈ ప్రాంతంలో మాత్రం భారీగా కూడా పోలీసులను మోహరించా కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ కార్యకర్తలందరూ కూడా నందినార్ నివాసం వైపు కూడా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం చూడొచ్చు, నందినార్ నివాసం వద్ద మాత్రం భారీగా కూడా ఆ కార్యకర్తలు అయితే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 5,000 మంది వరకు కూడా కార్యకర్తలు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు. అదేవిధంగా ఆ కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా ఆసక్తిగా ఆ కార్యకర్తలందరూ చూశారు. కానీ తెలంగాణ ఆ భవన్కి మాత్రం కేసీఆర్ రాలేదు. నందినార్ నివాసం వద్దనే ఆ కార్యకర్తలకు అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అభివాదం చేశారు. అభివాదం చేసిన సందర్భంలో మాత్రం చాలామంది కార్యకర్తలకు అక్కడికి చేరుకున్న తర్వాత మాత్రం కేసీఆర్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ తెలంగాణ ఆ భవన్ నుంచి కూడా ర్యాలీగా వెళ్లే సమయంలో మాత్రం ఆ పోలీసులు మాత్రం కొంతవరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నందినార్లో మాత్రం ఆ కేసీఆర్ నివాసానికి వెళ్లే దారి మాత్రం ఇరుగ్గా ఉంటుంది. అక్కడ ఆ 2 వాహనాలు మాత్రమే వెళ్ళడానికి ఆ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ కాలనీకి సంబంధించిన వారికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా కార్యకర్తలు కూడా నిర్వహించే ప్రయత్నం చేశారు. కానీ నిర్వహించే ఆ ప్రయత్నంలో మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి మాత్రం అక్కడ నందినార్లోని కేసీఆర్ నివాసంలోనే ఆ కేసీఆర్ అభివాదం చేసే వరకు కూడా ఉన్నారు. అక్కడే ఇప్పటివరకు కార్యకర్తలందరూ కూడా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కూడా కేసీఆర్కి సంబంధించిన విచారణ కూడా ప్రారంభమైంది. అప్పటి నుంచి అంటే దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు కూడా సిట్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. విచారణ ఆ సమయంలో కూడా ఏ ప్రశ్నలు అడిగారు అనే దానిపై కూడా ఇప్పటివరకే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో కేటీఆర్ విచారణ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు విచారణకు సంబంధించిన దానిపైన కూడా ఆ సిట్ ఏదైతే ప్రధానంగా దృష్టి పెట్టిందో, అదేవిధంగా కేసీఆర్కు సంబంధించినంతవరకు మాత్రం ఎలాంటి ప్రశ్నలు అడిగింది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే నందినార్ నివాసానికి ఇప్పటివరకే కార్యకర్తలందరూ చేరుకున్నారు కాబట్టి కేసీఆర్కు సంబంధించిన ఇప్పటివరకే ఆ కార్యకర్తలకు అభివాదం చేశారు కాబట్టి కాసేపట్లోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కేసీఆర్ కూడా బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే నందినార్ నివాసంలో మాత్రం కాసేపట్లో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇవాళ వచ్చిన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరు ఉన్నారో వారందరితో కూడా సమావేశం కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించిన మాత్రం మున్సిపాలిటీల అభ్యర్థులకు కావచ్చు, అదేవిధంగా బీఫామ్లు ఇచ్చే అంశంపైన కూడా బిజీగా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కూడా గడిపారు. ఇప్పటికే కేసీఆర్కు సంబంధించిన మొత్తం మరికాసేపట్లో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమయ్యే ఆ సమయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరిగిన కార్యక్రమాలతో ఆరా తీయడంతో పాటు మున్సిపాలిటీలకు సంబంధించిన మాత్రం అత్యధిక స్థానాలు కూడా మున్సిపాలిటీలు గెలుచుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం దాదాపు 40% పైగా కూడా ఆ స్థానాలు గెలుచుకున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ అయితే చెప్తున్న నేపథ్యంలో మాత్రం మున్సిపాలిటీలో మాత్రం అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఏ మున్సిపాలిటీలకు సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేపడుతున్నారు అన్న దానిపై కూడా ఇప్పటివరకే ఒక ఆసక్తి అయితే రేపుతుంది. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన మాత్రం అభ్యర్థుల ఖరారు కావచ్చు, అదేవిధంగా బీఫామ్లకు సంబంధించి కూడా లోకల్గా ఉన్న లీడర్లకు ఇప్పటివరకు అవకాశం కల్పించారు. అక్కడ ఇన్ఛార్జీలు కూడా నియమించారు. 116 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అక్కడందరినీ కూడా ఇన్ఛార్జీలు నియమించిన తర్వాత మాత్రం వాళ్ళు ఇప్పటివరకే ఇన్ఛార్జీలందరూ కూడా పని చేసుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ విచారణకు సంబంధించి మాత్రం విచారణ ఉన్న నేపథ్యంలో మాత్రం అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టి కూడా హైదరాబాద్కు కూడా చేరుకున్నారు. కాబట్టి వారందరూ కూడా
వెంటనే మున్సిపాలిటీల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీలకు వెళ్ళిపోవాలి. అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించినంత నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, నియోజకవర్గ ఆ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేసీఆర్ కూడా సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే దృష్టిలో ఉంచుకొని మాత్రం ఎట్టి పరిస్థితులు మాత్రం చాలా వరకు అంటే ఇప్పటివరకే ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించిన చాలా వరకు కూడా మున్సిపాలిటీలు కూడా గెలుచుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపట్లోనే నందినగర్ నివాసం వద్ద మాత్రం కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పటివరకే విచారణకు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా విచారణ జరిగింది, విచారణకు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా సహకరించారు కేసీఆర్, అదేవిధంగా సిట్ అధికారులు ఏ అంశాలపైన కూడా ఆరా తీశారు. ఇలాంటి అంశాలపైన కూడా కాసేపట్లోనే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా మీడియాకు వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత మాత్రం కేసీఆర్ నందినార్ నుంచి మాత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కూడా బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం నందినార్కు వెళ్ళిన తర్వాత మాత్రం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో మాత్రం మరోసారి కూడా కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా కేసీఆర్ సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినోద్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.